ఈరోజు మన ప్రాబ్లమ్ ఏంటంటే మూవ్ ఆల్ జీరోస్ టు ద ఎండ్ ఆఫ్ ఎన్ యారే. మనకేమిస్తారంటే క్వెషన్‌లో ఒక యారే ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు. మనం ఏం చేయాలి? ఆ ఇంటీజర్ యారేలో ఉన్న జీరోస్ అన్నిటిని ఎండ్ ఆఫ్ ద యారేకి పుష్ చేసేయాలి. కాకపోతే ఆ మిగిలిన ఎలిమెంట్స్ ఆర్డర్ ఏదైతే ఉందో అది మాత్రం అన్‌చేంజ్డ్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యారేని కన్సిడర్ చేయండి. 1, 2, 0, 4, 3, 0, 5, 0 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి యారేలో. ఇప్పుడు మనం 1 ఉంది. ఓకే. బానే ఉంది. 2 ఓకే. కానీ ఇక్కడ 0 వచ్చింది. సో, ఈ 0ని తీసుకెళ్ళి మనం ఎండ్ ఆఫ్ ద అర్రే పెట్టేయాలి. ఆ మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందొచ్చేయాలి. ఆ తర్వాత ఈ జీరోస్ ఏవైతే ఉన్నాయో అవి రావాలి. అది మనం ఇప్పుడు చేయాల్సిన క్వెషన్. మనకేమంటున్నారు? ఇదంతా ఇన్ ప్లేస్‌లో జరగాలి. నువ్వు అడిషనల్‌గా ఏం స్పేస్‌ని తీసుకోవడానికి వీల్లేదు. ఆప్టిమల్ అప్రోచ్ మాకివ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు జీరోసే లేకపోతే అర్రే అనేది అన్‌చేంజ్డ్ సేమ్ ఉంటుంది. సో, అలానే ఉంచేస్తాం. ఒకవేళ అర్రే మొత్తం జీరోసే ఉంటే అప్పుడు కూడా అర్రేలో చేంజ్ ఉండదు. సో, ఈ క్వెషన్‌ని మనం సాల్వ్ చేయడానికి మనకి 3 అప్రోచెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే వి కెన్ యూజ్ ఎ టెంపరరీ అర్రే. ఇందులో ఏం చేస్తున్నామంటే మన అర్రే ఏదైతే ఇచ్చారో అదే సైజ్‌తో ఇంకో టెంపరరీ అర్రేని క్రియేట్ చేస్తాం. దీనిలో 2 ఇటరేషన్స్‌లో సాల్వ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్‌లో టెంపరరీ అర్రే క్రియేట్ చేస్తాం. సెకండ్ స్టెప్‌లో అర్రేలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నిటిని సేమ్ రిలేటివ్ ఆర్డర్‌లో టెంపరరీ అర్రేలో కాపీ చేస్తాం. ఒక లూప్ యూజ్ చేసి ఫస్ట్ 3 ఉంది. 3ని పెట్టాం. 14ని తెచ్చాం. తర్వాత 77, 32 ఇలా టెంపరరీ అర్రేని ఫిల్ చేసాం. ఇప్పుడు టెంపరరీ అర్రేలో మిగిలిన స్లాట్స్ ఉన్నాయి కదా! సో, సెకండ్ టైమ్ మళ్ళీ లూప్‌ని రన్ చేసి ఈ స్లాట్స్ అన్నిటిని ఎక్స్‌ప్లిసిట్‌గా జీరోస్‌తో ఫిల్ చేస్తామనమాట. దీనివల్ల ఏమవుతుంది? మనం అడిషనల్‌గా ఒక అరేని క్రియేట్ చేస్తున్నాం. అందువల్ల స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? O ఆఫ్ n అయిపోతుంది. కానీ మనకు కావాల్సిందేంటి? O ఆఫ్ 1లో కావాలి. సో, దిస్ ఈస్ నాట్ సూటబుల్. ఇంకా 2 సార్లు ఇటరేట్ చేయడానికి కూడా అవుతుంది. అప్పుడు కూడా టైమ్ కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. అందువల్ల ఈ మెథడ్‌లో చేయొచ్చు. కానీ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆప్టిమల్ అప్రోచ్. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇంకో అప్రోచ్‌ని వాడుతున్నాం. ఇందులో ఏం చేస్తున్నామంటే సెకండ్ మెథడ్ 2 ట్రావర్సల్స్‌లో మనం ఈ జీరోస్ అన్నిటిని ఎట్ ద ఎండ్ ఆఫ్ అర్రే పుష్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? సో, ఇనీషియల్‌గా ఫస్ట్ టైమ్ ఏమో ఒక పాయింటర్‌ని తీసుకున్నాం. అనే పాయింటర్‌ని. దీన్ని యూజ్ చేసుకొని అర్రే అంతటిని ట్రావర్స్ చేస్తున్నాం. చేస్తూ ఏం చేస్తున్నామంట, ఈ అర్రేలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫ్రంట్‌కి తెచ్చేసుకుంటున్నాం. ఫ్రంట్‌కి తెచ్చేసుకుంటున్నాం. ఎన్ని జీరోస్ వచ్చాయో మనకి తెలియాలి కదా! సో, దానికోసం కౌంట్‌ని వాడుతున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇనీషియల్‌గా ఫస్ట్ ఐని, కౌంట్ అని 2 వేరియబుల్స్‌ని తీసుకున్నాం. తీసుకొని ఫస్ట్ టైమ్ ఏం చేస్తున్నాం? ఈ కౌంట్‌ని ఐని 0కి ఇనీషియలైజ్ చేసాం. అర్రే ఆఫ్ 0కి. సో, ఫస్ట్ ఇటరేషన్‌లో ఏంటి? ఒకవేళ ఏదైనా నాన్ జీరో ఎలిమెంట్ వస్తే అర్రే ఆఫ్ కౌంట్‌ని, అర్రే ఆఫ్ ఐని ఈక్వల్ చేసేస్తున్నాం. కౌంట్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ తర్వాత కౌంట్ ఎక్కడికి పాయింట్ ఔట్ చేస్తుంది? 1 దగ్గరికి. ఐ వాల్యూ ఏమవుతుంది? ఇటరేషన్ అయిపోయింది అంటే ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో, సెకండ్ ఇటరేషన్ దగ్గర ఐ వాల్యూ ఏమవుతుంది? ఏఆర్ఆర్ ఆఫ్ ఐ 0కి పాయింట్ ఔట్ చేస్తుంది. ఐ 0కి పాయింట్ ఔట్ చేసిందంటే మనం ఏం చేయక్కర్లే. ఐకి నెక్స్ట్ వాల్యూకెళ్ళిపోవాలి. అప్పుడు ఐ 3 దగ్గర ఉంటుంది. అదే థర్డ్ ఇటరేషన్. సో, ఐ వాల్యూ సెకండ్. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే ఎంత 14 విచ్ ఇస్ నాన్ జీరో. సో, ఇప్పుడేం చేయాలి? అర్రే ఆఫ్ కౌంట్‌ని, అర్రే ఆఫ్ ఐని ఈక్వేట్ చేయాలి. లైక్ అంటే ఇప్పుడు ఈ ప్లేస్‌లో 14 వచ్చేస్తుందన్నమాట. ఇది ఇలానే ఉంటుంది. ఈ ప్లేస్‌లో ఇదొచ్చేస్తుంది. కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు కొత్త కౌంట్ 2 దగ్గరుంది. కొత్త ఐ వాల్యూ 3 దగ్గరుంది. ఐ అనేది 0. సో, ఏం చేయాలి? ఇంక్రిమెంట్ చేసేసి నెక్స్ట్ దానికెళ్ళిపోవాలి. మళ్ళీ ఐ 0. సో, ఇంక్రిమెంట్ చేసి నెక్స్ట్ దానికి. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఎంత? 77 విచ్ ఇస్ నాన్ జీరో ఎలిమెంట్. సో, ఏం చేయాలి? ఏఆర్ఆర్ ఆఫ్ కౌంట్‌ని ఏఆర్ఆర్ ఆఫ్ ఐకి ఈక్వేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ప్లేస్‌లో ఏమొస్తుంది? 77. ఇక్కడ మాత్రం అది అలానే ఉంటుంది. కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో, కౌంట్ ఇప్పుడు ఇండెక్స్ 3 దగ్గరుంది. ఐ వాల్యూ ఇండెక్స్ 6 దగ్గర ఉంది. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ గ్రేటర్ థాన్ 0. సో, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? ఇక్కడ. సో, ఏఆర్ఆర్ ఆఫ్ కౌంట్ విల్ బి ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 32. ఇప్పుడు కౌంట్ మనకి ఏ ఇండెక్స్ వరకొచ్చిందో తెలిసిపోయింది.
అరే అంతా ఇటరేట్ చేసేసాం. కౌంట్ అనేది ఏ ఇండెక్స్ వరకొచ్చిందో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు కౌంట్ ఏ ఇండెక్సో తెలిసింది అంటే, మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో తెలిసిపోయిందని అర్థం. అరేలో మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో తెలిసిపోతే, మిగిలిన వాటిని మనం జీరో చేసేయొచ్చు కదా! సో, ఫస్ట్ ట్రావర్సల్‌లో నాన్ జీరో ఎలిమెంట్స్ అన్నీ తెచ్చుకున్నాం. సెకండ్ ట్రావర్సల్‌లో ఏం చేస్తున్నాం? ఈ మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని జీరోస్‌తో మనమే ఎక్స్‌ప్లిసిట్‌గా ఫిల్ చేసేస్తున్నాం. ఈ అప్రోచ్‌లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ టైమ్ ఏమో అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్‌ని తెచ్చుకోవడానికి వాడుతున్నాం. సెకండ్ టైమ్ ఏమో మిగిలినవన్నీ జీరోస్ చేయడానికి వాడుతున్నాం. అందువల్ల టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఓ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అవుతుంది. కానీ మనం ఇక్కడ అడిషనల్‌గా ఇంకేం వాడట్లేదు కదా స్పేస్‌ని. సో, అందువల్ల ఏమవుతుంది? స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1 గానే ఉంది. దిస్ ఈస్ సమ్‌వాట్ బెటర్ అప్రోచ్ కంపేర్డ్ టు ప్రీవియస్ వన్. కానీ దీనిలో ఏమవుతుంది 2 టైమ్స్ ట్రావర్స్ చేయాల్సొస్తుంది అరేని. విచ్ ఇస్ క్వైట్ అన్నెసెసరీ. అంటే మరీ పెద్దది అయిపోయినప్పుడు ఇది కూడా కొంచెం ఎక్కువ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటుంది. అందువల్ల దిస్ క్యాన్ బి ఫర్దర్ ఆప్టిమైజ్డ్ అనేది మనం చేయాల్సిన విషయం. సో, దానికోసం ఏం చేస్తున్నామంటే ఒక ట్రావర్సల్‌లోనే చేసేస్తే థాట్ వుడ్ బి మోస్ట్ సూటబుల్ అప్రోచ్ కదా! సో, దానికి మనం మెథడ్ 3 వాడుతున్నాం. మనం ఇచ్చిన అరేని తీసుకుంటున్నాం. దాని ఇండెక్స్ నంబర్స్ అనేవన్నీ ఉన్నాయి. సో, ఇనీషియల్‌గా ఐని, కౌంట్‌ని 2 వేరియబుల్స్‌ని 0థ్ ఇండెక్స్‌కి ఇనీషియలైజ్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్ లాజిక్ ఏంటి? ఒకవేళ ఐలో నాన్ జీరో ఎలిమెంట్ అనేది ఉందనుకోండి. అప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐని, ఏఆర్ఆర్ ఆఫ్ కౌంట్‌ని స్వాప్ చేసేస్తున్నాం. అందువల్ల ఏంటి మళ్ళీ తర్వాతొచ్చి జీరోలు నింపుకునే పని లేకుండా డైరెక్ట్‌గా ఇన్ ప్లేస్‌గానే ఆ జీరోలన్నీ చివరికెళ్ళిపోతున్నాయి. ఐ వాల్యూ మనకి రిలేటివ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అవన్నీ ముందుకొచ్చేస్తున్నాయి. సో, ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. మన ఎగ్జాంపుల్ 3, 0, 14 0, 0, 77, 32 ఈ ఎలిమెంట్స్‌ని తీసుకుందాం. ఇనీషియల్‌గా ఐని 0కి ఇనిషియేట్ చేసాం. కౌంట్‌ని కూడా 0కి ఇనిషియేట్ చేసాం. ఇప్పుడు ఐ అండ్ కౌంట్ ఇదే ఇక్కడ ఈ ఇండెక్స్ దగ్గరే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇండెక్స్‌లో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఎంత? ఐ నాన్ జీరో కదా! ఏఆర్ఆర్ ఆఫ్ ఐ 3 కదా! సో, అప్పుడేం చేయాలి? స్వాప్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ కౌంట్. ఈ 2 సేమ్ ఇండెక్స్‌కి పాయింట్ చేస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇటరేషన్ అయిపోయాక కూడా సేమ్ పొజిషన్ ఇలానే ఉంటుంది మన అర్రే. కానీ ఏమవుతుంది? ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. కౌంట్ వాల్యూ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ దగ్గర ఏమైంది? ఐ వాల్యూ 1, కౌంట్ వాల్యూ 1. ఇప్పుడు మనం ఏఆర్ఆర్ ఆఫ్ ఐ చూద్దాం. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఎంత? 0. అంటే ఏంటి? ఇప్పుడు ఇది 0 వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ ఇటరేషన్‌లో ఇంకేం చేయకుండా ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. కౌంట్ వేరియబుల్‌ని మనం ముట్టుకోలేదు. ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. అప్పుడు ఐ ఏమైంది? 2 కౌంట్ 1 అంటే ఐ అనేది సెకండ్ ఇండెక్స్‌కి పాయింట్ చేస్తుంది. కౌంట్ రిమైన్స్ అన్‌చేంజ్డ్. ఇక్కడ 0 ఎక్కడుందో అక్కడే ఉంది కౌంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాన్ జీరో వాల్యూ వస్తే ఏఆర్ఆర్ ఆఫ్ ఐని, ఏఆర్ఆర్ ఆఫ్ కౌంట్‌ని స్వాప్ చేయాలి. స్వాప్ చేసి కౌంట్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. ఐని ఇంక్రిమెంట్ చేయాలి. సో, స్వాప్ చేస్తే ఏమవుతుంది? ఈ 0, 14 ఇంటర్‌చేంజ్ అవుతాయి. దట్ విల్ బి 14, 0. కౌంట్ ఎక్కడికి పాయింట్ చేస్తుంది? నెక్స్ట్ ఇండెక్స్. అంటే 2 దగ్గరకొచ్చేస్తుంది కౌంట్. ఐ వాల్యూ కూడా మనం ఈ ఇటరేషన్ అయిపోయింది అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా! సో, ఐ వాల్యూ 3 దగ్గరుంటుందన్నమాట ఇప్పుడు. సో, నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏమవుతుంది? ఐ వాల్యూ 3, కౌంట్ అనేది 2. ఐ వాల్యూ 3 కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ 3 చూస్తాం. ఎంతుంది? 0. అంటే ఇది 0 ఉంది కాబట్టి ఇంకేం చేయకుండా డైరెక్ట్‌గా ఐని ఇంక్రిమెంట్ చేసేస్తాం. నాన్ జీరో అయితేనే ఏఆర్ఆర్ ఆఫ్ ఐని ఏఆర్ఆర్ ఆఫ్ కౌంట్‌ని స్వాప్ చేస్తున్నాం. నాన్ జీరో కాకపోతే అంటే జీరోస్ ఉంటే ఐని అలానే ఉంచేసి నెక్స్ట్‌కెళ్ళిపోతున్నామనమాట. అప్పుడేమవుతుంది? ఐ వాల్యూ 4 అయింది. కౌంట్ మాత్రం అలానే ఉంది. 2 దగ్గరే ఉంది. కౌంట్ ఏం మెయింటైన్ చేస్తుంది? ఫస్ట్ జీరోత్ ఎలిమెంట్ ఎక్కడుంది అనేది మెయింటైన్ చేస్తోందనమాట కౌంట్. ఇప్పుడు 4 దగ్గర చూస్తే ఏమైంది? ఏఆర్ఆర్ ఆఫ్ 4 కూడా 0 లోనే ఉంది. అంటే ఏం చేయాలి? ఈసారి కూడా ఇంకేం చేయకుండా ఐని ఇంక్రిమెంట్ చేసేసుకోవాలి. ఐని ఇంక్రిమెంట్ చేస్తే ఇప్పుడేమైంది? ఐ వాల్యూ 5 అయిపోతుంది కదా! సో, ఐ 5 అయిపోయింది. కౌంట్ మాత్రం 2 దగ్గర ఉంది. అంటే ఫస్ట్ 0 ఎక్కడుందో అక్కడే ఉంది కౌంట్. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 5 ఎంతవుతుంది? 77 విచ్ ఈస్ గ్రేటర్ థాన్ 0. 77 ఈస్ గ్రేటర్ థాన్ 0 కాబట్టి మనమేం చేయాలి? ఈ ఏఆర్ఆర్ ఆఫ్ ఐని, ఈ వాల్యూని, కౌంట్‌లో ఉన్న వాల్యూని స్వాప్ చేయాలి. చేస్తే మనకేమైంది? 77 సెకండ్ ఇండెక్స్‌కొచ్చేసింది.
ఈ 0 ఏదైతే ఉందో సెకండ్ ఇండెక్స్‌లో ఉన్నది, అది ఫిఫ్త్ ఇండెక్స్‌కెళ్ళిపోయింది. మనం ఇలా చేశాక అప్పుడేం చేయాలి? కౌంట్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు కౌంట్ ఎంతవుతుంది కొత్త కౌంటు? 3. ఐ వాల్యూ ఎంతవుతుంది? 6. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 6 ఎంతుంది? 32 ఉంది వాల్యూ. కానీ విచ్ ఇస్ నాన్ జీరో. సో, అంటే ఏం చేయాలి? ఏఆర్ఆర్ ఆఫ్ కౌంట్‌ని, ఏఆర్ఆర్ ఆఫ్ ఐని మనం స్వాప్ చేయాలి. చేసేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ 0 అనేది చివరికెళ్ళిపోతుంది. ఈ 32 ఇక్కడికొస్తుంది. విచ్ విల్ బి లైక్ థిస్. మనం ఇప్పుడు ఐ ఇంకేమైనా ఉందా? లేదు కదా! మొత్తం అర్రే అంతటిని ట్రావర్స్ చేసేసాం. మనం ఇప్పుడు ఫైనల్ అర్రే అవుట్‌పుట్ చూసుకుంటే ఏముంది? 3, 14, 77, 32, 0, 0, 0 మనకి రిలేటివ్ ఆర్డర్ మెయింటైన్ అయింది. అన్నీ ఒకేసారి వన్ ట్రావర్సల్‌లోనే మొత్తం అర్రేలో ఉన్న జీరోస్ అన్నిటిని ఎండ్‌కి పుష్ చేసేసాం. అంటే విచ్ ఇస్ ఆప్టిమల్. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఎంతయింది? ఆర్డర్ ఆఫ్ n. ఎందుకంటే మొత్తం ఒకే ట్రేషన్‌లోనే n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఒకే ట్రేషన్‌లోనే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1. ఎందుకు? మనం అడిషనల్‌గా ఇంకే స్పేస్‌ని వాడలేదు కాబట్టి. సో, ఇప్పుడు కోడ్‌ని గనక రన్ చేసి చూస్తే సీ మన ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్, యాక్చువల్ అవుట్‌పుట్ 2 సేమ్ వచ్చాయి. ఇక్కడ సేమ్ ఇందాక థర్డ్ అప్రోచ్‌లో చెప్పిన లాజికే ఫాలో అయ్యాం. ఒక లూప్ పెట్టి మొత్తం అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఆహ్, ట్రావర్స్ చేస్తున్నాం. ఒకవేళ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అనేది ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే అర్థం ఏంటి? ఆహ్, నాన్ జీరో వాల్యూని రిటర్న్ చేస్తోంది అని. ఒకవేళ అది జీరోని రిటర్న్ చేసిందనుకోండి, ఈ ఇఫ్ లోపలికి వెళ్ళదు. నాన్ జీరోని రిటర్న్ చేస్తేనే ఈ లోపలికెళ్తుంది. అంటే ఒక స్టేట్‌మెంటే కాబట్టి బ్రేసెస్ అవేం పెట్టలేదు. నాన్ జీరో ఎలిమెంట్ అయితే అప్పుడేం చేస్తున్నాం ఏఆర్ఆర్ ఆఫ్ ఐని ఆ తర్వాత ఫస్ట్ జీరోత్ ఎలిమెంట్‌ని స్వాప్ చేసేస్తున్నాం. తర్వాత కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా! అదే నేను డైరెక్ట్‌గా జే ప్లస్ ప్లస్ అని పెట్టేసాను. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. ఆల్ టెస్ట్ కేసెస్ క్లియర్ అయిపోయాయి. మనకి స్కోర్ కూడా వచ్చేసింది.